అసలు అశ్వత్థామ ఎవరు అంటే అందరికీ తెలిసిందేనండి, మహాభారతంలో ఉంటాడు కదా అని అనుకుంటారు. కానీ అతని నుదుటి పైన ఒక డైమండ్ లాంటి నేత్రం ఉంటుంది. అసలు అది ఏంటిది, దాని వెనుకున్న రహస్యం ఏంటి, అసలు అశ్వత్థామ ఎవరు, అశ్వత్థామ వెనుకున్న కథ ఏంటి అని ఇప్పుడు కల్కి ట్రైలర్ రావడంతో అందరిలో ఆసక్తి కలిగింది. అందులో మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అవతారం ఎత్తారంటే దానికి ఎంత పవర్ఫుల్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అశ్వత్థామ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. ఎవరైనా మొదటిసారి మన వీడియో చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మన పురాణాల ప్రకారం మహాభారతంలో ద్రోణాచార్యుడిని అడ్డుకునేందుకు ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరః అని చెబుతాడు. ఇదే సమయంలో ధర్మరాజుతో అశ్వత్థామ అతః అనే మాటను గట్టిగా పలికించి కుంజరః అనే సమయానికి బేరీలు మోగిస్తారు. అయితే వాస్తవానికి చనిపోయింది ఒక ఏనుగు మాత్రమే. కానీ ధర్మరాజు మాటలను నమ్మిన ద్రోణాచార్యుడు తన కుమారుడు లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు, అంటే అస్త్రాలను త్యజిస్తాడు. ఇదే అదనుగా భావించి పాండవుల గురువు ద్రోణాచార్యుడిని అంతమొందిస్తాడు. ఇదిలా ఉండగా ద్వాపర యుగం నుంచి దశావతారమైన కల్కి కోసం ఎదురు చూస్తున్న ద్రోణాచార్యుడు కుమారుడే అశ్వత్థామ నుదుటన ఒక అద్భుతమైన మణితో జన్మిస్తాడు. తన నుదుటిపై అది ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతలు నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు. ఆకలి దప్పకలు అసలే ఉండవు. కల్కి సినిమాలో మనకి అమితాబ్ బచ్చన్ నుదుటిపైన కనిపించే మణి కూడా ఇదే. మరోవైపు అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుదుటపైన ఉన్న మణినైతే తీసేసుకుంటాడు. పురాణాల ప్రకారం ద్రోణాచార్యుడు, కృపి భార్యాభర్తలు. వీరికి పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కకపోవడంతో ఈ దంపతులు హిమాలయాలకు చేరుకొని అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని పూజ చేసి కఠినమైన తపస్సు చేస్తారు. అప్పుడు శివుని శక్తితో సమానమైన కుమారుడు పుట్టాలని కోరుకుంటారు. అలా శివుడి అంశతో ద్రోణాచార్యుల దంపతులకు అశ్వత్థామ జన్మిస్తాడు. తను పుట్టిన సమయంలో ఏడుపు అశ్వం శబ్దంలా ఉండడంతో తనకు అశ్వత్థామ అని పేరొచ్చింది. అయితే తను పుట్టినప్పటి నుంచి ద్రోణుడికి అనేక కష్టాలు ఎదురయ్యాయి. అంతేకాదు తన వల్ల అశ్వత్థామకు కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో తనకు గోమాతను దానం ఇవ్వాలని చాలా మంది కోరినా కూడా ఫలితం రాలేదు. అయితే చివరకు అష్ట కష్టాలు పడుతూ హస్తినాపురానికి చేరుకొని పాండవులు, కౌరవులకు అస్త్ర విద్యలు నేర్పించే గురువుగా బాధ్యతలు స్వీకరించాడు. అలా వారితో పాటు అశ్వత్థామ కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. మన పురాణాల ప్రకారం ఎన్ని యుగాలైనా కొందరు వ్యక్తులు భూమి మీద సప్త చిరంజీవులుగా ఉంటారు. వారిలో హనుమంతుడు, విభీషణుడు, వ్యాసుడు, పరశురాముడు, అశ్వత్థామ, అలాగే బలిచక్రవర్తి, కృపాచార్యులు. అయితే కృష్ణుడు శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడని కూడా చెబుతూ ఉంటారు. హిమాలయ పర్వత సానుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. తన శరీరంపై కారుతున్న నెత్తురును కట్టడి చేసేందుకు నూనె, పసుపు అడుగుతారని అక్కడి వారు చెబుతుంటారు. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఓ హోటల్కు వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీరు తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కి వస్తాడట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెబుతూ ఉంటారు. మన పురాణాల ప్రకారం మహాభారతంలో కౌరవుల తరపున అశ్వత్థామ యుద్ధంలో పాల్గొన్నాడు. తాను చేసిన తప్పుల వల్లే కలియుగ అంతం వరకు ప్రాణాలతో ఉంటాడనే శాపం పొందాడు. తన తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. దుర్యోధనుని అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టుగా మట్టు పెడతాడు. యుద్ధంలో అర్జునుడు, కర్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన శ్రీకృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యం అంతా తుడిచిపెట్టకపోతుంది. కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపత్రాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు మహాయుద్ధులతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు
ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరిని సూచిస్తారు. దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించి వీరిన బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపై మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు. పాండవుల వారసుని రక్షించిన కృష్ణుడు కుష్టివాదితో 3000 ఏళ్ల పాటు ఒంటరిగా బ్రతకమని అశ్వత్థామకు శపిస్తాడు. చూసారు కదండి వీడియో. అశ్వత్థామ ఎలా పుట్టాడు, ఆయన జన్మ రహస్యం ఏంటి, అలాగే ఆయనకి ఆ శాపం ఎలా వచ్చింది అనే ప్రతిరోజు మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.